భగవంతుని ఆరాధనలో సూక్త పారాయణకు ఎంతో విశిష్టత ఉంది. అందులో దేవిని ఆరాధించు సూక్తులలో దుర్గా సూక్తం ఎంతో శక్తివంతమైంది. ఈ దుర్గా సూక్తం అగ్నిని ముఖ్యంగా చేసుకుని చేసే ప్రార్థన. 1-2 చోట్ల దుర్గాదేవిని గురించి ప్రస్తావన ఉంది గాని ఎక్కువగా అగ్ని పూజ గాని సూక్తం ఉంటుంది. కానీ ఇందులోని పరమార్థం ఏమిటంటే ఆ అగ్నినే దుర్గాదేవిగా భావించడం. దుర్గాదేవి యొక్క అనేక రూపాలలో అగ్నిదుర్గ రూపం కూడా ఒకటి. దుర్గాదేవి యొక్క కృప కొరకు తప్పకుండా చదవలసింది సూక్తం. ఈ సూక్త ప్రార్థన వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. శక్తిని, సంపదను, క్షేమాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా జీవితంలో ఎదురయ్యే ఆపదల నుండి, దుఃఖం నుండి మనల్ని బయటపాడేస్తుంది. ఈ దుర్గా సూక్తం యజుర్వేదంలో భాగమైన తైత్రీ అరణ్యకంలో సంకలనం చేయబడింది. దుర్గాదేవిని శరణు వేడుచున్నాను. మన అందరినీ ఈ దుఃఖసాగరం నుండి తీరానికి చేర్చాలని దేవికి నా ప్రణామములు. ఓం శ్రీ దుర్గా